ఇదే అద్భుతమైన అవకాశం. ఇంతకంటే తక్కువ ధరలో ఇల్లు దొరకదు. సగం ధరకే ఫ్లాట్ దొరుకుతుందంటే వెంటనే అందిపుచ్చుకోవాలి. ఇలాంటి ప్రకటనలు ఈ మధ్య సోషల్ మీడియాలో సర్వసాధారణంగా మారాయి. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకుంటున్న వేలాది మంది ప్రజలు ఇలాంటి ప్రకటనలకు తొందరగా ఆకర్షితులవుతున్నారు. హైదరాబాద్లో ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో తక్కువ ధరకే ఇల్లంటే వెనక ముందు చూడటం లేదు. ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టో, ఊర్లో ఉండే పొలం విక్రయించో ఏదో రకంగా సొమ్ము తెచ్చి మధ్యతరగతి ప్రజలు మోసపూరిత బిల్డర్ల చేతిలో పెడుతున్నారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ లబోదిబోమంటున్నారు. హైదరాబాద్లో ఇలాంటి ప్రీ లాంచ్ మోసాలు తరచుగా వెలుగు చూస్తున్నా కొనుగోలుదారుల్లో మార్పు రావట్లేదు. ఇలాంటి ప్రీ లాంచ్ మోసగాళ్ల విషయంలో టీజీ రెరా కఠినంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రీ లాంచ్ ఆఫర్లో బిల్డర్ చెప్పేదేంటి, చివరకు చేసేదేంటి? హైదరాబాద్ లో వెలుగులోకి నెలకో ప్రీ లాంచ్ ఆఫర్ మోసం. తక్కువ ధరకు ఫ్లాట్ అనేసరికి ఆశపడుతున్న కొనుగోలుదారులు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. నిర్మాణ అనుమతులు, రెరా నమోదిత ప్రాజెక్టులలో మాత్రమే ఇంటిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం చెబుతున్నా కొంతమంది మాత్రం వినిపించుకోవటం లేదు. ఇల్లు కొనే ముందు బిల్డర్ల ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ మధ్య హైదరాబాద్లో చిన్న బిల్డర్లు మాత్రమే కాదు, కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలు కూడా ప్రీలాంచ్ విక్రయాలు చేస్తున్నాయి. పుప్పాలగూడ, కోకాపేట్, నానక్రామ్గూడ, కొల్లూరు, నార్సింగి, గచ్చిబౌలి వంటి కీలక ప్రాంతాల్లో ఎక్కువగా ప్రీలాంచ్ విక్రయాలు జరుగుతున్నాయి. హై రేజ్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని చెప్పి ప్రీలాంచ్ ఆఫర్లో కస్టమర్ల నుంచి ముందుగానే మొత్తం డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రీలాంచ్ ప్రాజెక్టులన్నీ కేవలం బ్రోచర్ల మీదనే ఉంటాయి. ప్రీలాంచ్ ఆఫర్ ప్రాజెక్టులు చాలా వరకు ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదు ఏదీ ఉండదు. 100% డబ్బులు చెల్లిస్తే సగం ధరకే ఇంటిని నిర్మించి ఇస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పేసరికి చాలా మంది టెంప్ట్ అవుతున్నారు. ఇక అధిక కమిషన్కు ఆశపడి చాలా మంది ఏజెంట్లు ఇలాంటి ప్రాజెక్టుల్లో ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. ప్రైమ్ ఏరియాలో కొంత భూమిని డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుని అపార్ట్మెంట్ నిర్మాణాలకు సంబంధించి ఓ డ్రాయింగ్ గీయించి ప్రీలాంచ్లో ఫ్లాట్లను అమ్మేస్తున్నారు. అలా వసూలు చేసిన కోట్లాది రూపాయలను వేరే ప్రాజెక్టులకు మళ్లిస్తున్నారు. ఏళ్లు గడిచినా నిర్మాణ ప్రాజెక్ట్ ప్రారంభం కాకపోవడంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. హైదరాబాద్లో నెలకో రియల్ ఎస్టేట్ మోసం బయటపడుతున్నా కొనుగోలుదారులు మాత్రం అలర్ట్ కావటం లేదు. ప్రీలాంచ్ ఆఫర్ల విషయంలో ఇంటి కొనుగోలుదారులు జాగ్రత్తగా ఉండాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ అనుమతులు రెరాలో నమోదైన ప్రాజెక్టులలోనే కొనుగోలు చేయాలని చెబుతున్నారు. ప్రాజెక్ట్ నిర్మించే స్థలానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను నిపుణులను సంప్రదించాలని అంటున్నారు. అన్నింటికంటే ముందు డెవలపర్ ప్రొఫైల్, ఆర్థిక సామర్థ్యం తెలుసుకోవాలి. సదరు బిల్డర్ గతంలో పూర్తి చేసిన ప్రాజెక్టులను నేరుగా వెళ్లి పరిశీలించాలి. ఆయా ప్రాజెక్టుల్లో ఇంటిని కొనుగోలు చేసిన కస్టమర్లతో మాట్లాడాలి. బిల్డర్ పూర్తి చేసిన పాత ప్రాజెక్టుల్లో ధరల వృద్ధి ఎలా ఉంది, కొనుగోలు సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేశాడా లేదా అన్న విషయాలను తెలుసుకోవాలి. నిర్మాణ ప్రాజెక్టు రుణాలు, పాత లోన్ల చెల్లింపులు తదితర వివరాలను పరిశీలించాలి. అవసరమైతే న్యాయ నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.